వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే రన్నింగ్ ట్రైన్స్ లో బ్యాగ్ లిఫ్టింగ్ ఇతర దొంగతనాలు అరికట్టడమే లక్ష్యంగా రైళ్లలో ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసి దొంగలపై కొరడా ఝులిపిస్తున్నామని నెల్లూరు రైల్వే డీఎస్పీ జి మురళీధర్ పేర్కొన్నారు. ఇటీవల సాగుతున్న ప్రత్యేక తనిఖీలలో భాగంగా జనశతాబ్ది ఎక్స్ప్రెస్ సమయంలో జరిపిన తనిఖీలో ఒక అనుమానాస్పద వ్యక్తి తారసపడగా అతన్ని అదుపులోకి తీసుకుని జరిపిన విచారణలో రన్నింగ్ ట్రైన్లో దొంగతనాలకు పాల్పడే వ్యక్తిగా నిర్ధారించినట్లు వెల్లడించారు. ముద్దాయి వద్ద నుండి 12 లక్షల రూపాయల విలువ చేసే 143 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 ల్యాప్టాప్లు, 2 మొబైల్ ఫోన్లు సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. నెల్లూరు సబ్ డివిజన్లో అక్కడక్కడ చిన్న చిన్న దొంగతనాలు జరిగే వాటిల్లో రికవరీ కోసము కొద్ది టీం ఫామ్ చేయడం జరిగింది. నెల్లూరు ఐఆర్పీ ఇన్స్పెక్టర్ శ్రీ సుధాకర్, నెల్లూరు ఎస్ఐ గారు హరిచందన మరియు ఆర్పీఎఫ్ఆర్ సహకారంతో ఒక ప్రత్యేక టీంని తయారు చేయడం జరిగింది. వాళ్ళు ఈ మధ్యలో జరిగిన కావలి, నెల్లూరు, గూడూరు పోలీస్ స్టేషన్లలోని మిగతా క్రైమ్స్ని, దొంగతనాలు జరిగిన క్రైమ్స్ని, వాటి సిడిఫో వాటికి సంబంధించిన వివరాలను సేకరించి వచ్చేపోయే ట్రైన్స్ని ప్లాట్ఫామ్స్లో చెక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు సుమారు 10 గంటలప్పుడు ఒక అనుమానాస్పద వ్యక్తి జనశతాబ్ది ఎక్స్ప్రెస్ నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి ఉత్తరం వైపు వెళ్ళేటప్పుడు సిద్ధమవుతూ కనిపించాడు. అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని విచారించగా అతని ఫోటో, అతని ద్వారా అతను ఇంతకుముందు ఓల్డ్ రైల్వే అఫెండర్గా తెలిసింది. ఇతని మీద ఇంతకుముందు గతంలో హైదరాబాద్లో, నంద్యాల, కర్నూలు, విజయవాడ మరియు తిరుపతిలో ఇతని మీద ఈ ఓల్డ్ కేసెస్ ఉన్నాయి, రైల్వే అఫెన్సెస్ కేసెసే. ఇతని నుంచి సుమారుగా ఒక 2 ల్యాప్టాప్స్, అంటే ఈ మధ్యలో గూడూరులో జరిగిన 2 ల్యాప్టాప్ దొంగతనం జరిగింది. దాంట్లో భాగంగా ఆ 2 ల్యాప్టాప్స్ని సుమారు 143 గ్రాముల గోల్డ్, దీంట్లో ఒక లాంగ్ చైను, ఒక చెవి రింగులు, ఉంగరాలు, ఒక సాదా చైను, ఒక బేబీ బంగారు గొలుసులు, ఈ మంగళసూత్రం ఒకటి, ఈ చైన్, బంగారు చైన్స్ మొత్తం ఈ 2 ల్యాప్టాప్లు, 2 మొబైల్ ఫోన్స్, మొత్తం 143 గ్రాముల వస్తువులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటిని చెక్ చేయగా ఈ గూడూరులో సంబంధించిన 4 కేసుల్లో, కావలికి సంబంధించిన 1 కేసు, మళ్ళీ నెల్లూరు సంబంధించిన 2 కేసెస్, మొత్తం 7 కేసెస్ రైల్వే స్టేషన్లలో, రైల్వే ట్రైన్లలో జరిగిన దొంగతనాల గురించి జరిగిన దొంగతనాల్లో ఇతను పార్టిసిపేట్ చేయడం జరిగింది. డిఐజీ శ్రీ సత్యేశ్ బాబు గారు మరియు రైల్వే ఎస్పీ గుంతకల్ ఎస్పీ